పిల్లలు ఎప్పుడైనా పేరెంట్స్ యొక్క అథారిటీ క్రింద ఉన్నట్లయితే పిల్లలు పేరెంట్స్ అధికారం క్రింద ఉండాలి. వాళ్ళు సొంతంగా ఏమి చేసుకోవడానికి వీల్లేదండి. మన పిల్లలు సొంతంగా ఏమైనా చేసేసుకున్నట్లయితే మనం బాధపడతాం. ఏం చేతనంటే నన్ను అడగాలి, తండ్రిని అడగాలి, తల్లిని అడగాలి. ఆ విధముగా అధికారం క్రింద ఉండాలి. ఒకరినొకరు లోబడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆమేన్. హస్బెండ్, భార్య భర్త యొక్క అధికారం క్రింద ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే భర్త దేవునికి అధికారం క్రింద ఉండాలి. దేవునికి అధికారం క్రింద భర్త లేనట్లయితే ఏమిటి తెలుసా? దేవుని అధికారం క్రింద భర్త లేకపోయినట్లయితే ఈ భార్య భక్తురాలే ఏంటి మరి? ఈ త్రాగొచ్చేసి రకరకాలుగా బీభత్సం ఇంట్లో చేస్తున్నట్లయితే ఈ స్త్రీ ఏ విధముగా ఉంటుంది? ఈయనకు లోబడి ఉండాలా? ఎప్పుడైతే నీవు దేవునికి లోబడకుండా ఉన్నావో అప్పుడు నువ్వు ప్రక్కన పెట్టబడతావు. యూ విల్ బి ఎ సైడ్. నువ్వు ప్రక్కన నిలబడతావు. అప్పుడు ఎవరు అవుతారండి? భార్యే దేవునికి లోబడినదిగా ఉంటారు. భార్యను అధికారిగా చేయవాడుగా ఉంటాడు.